దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 32, 33 వచనాలు మనం చూడగలిగితే, మరియు నీ జనుడైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినిన వారై దూరదేశము నుండి వచ్చి విన్నపం చేసినప్పుడు నీవు వారి ప్రార్థన అంగీకరించి ఇశ్రాయేలు తెలుసుకున్నట్లుగా మొర్ర పెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే ఈ మందిరముతో తిరిగి విన్నపం చేస్తావో, నీ నివాస స్థలముగా ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి వారికి కావలసిన వాటి అన్నిటినీ కూడా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దయచేయుదువుగాక అంటాడు కనుక ఇది అవసరతలు తీర్చేటువంటి స్థలం. 35వ వచనాన్ని చదవగలిగితే, ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క కార్యమును నిర్వహించే దేవుడు, కార్యాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. పిల్లరా, వారి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడుగా దేవుడు తన సన్నిధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవునికి మందిరం అంటే 4వది నీ అవసరాలు తీర్చేటువంటి స్థలం, నీ అవసరాలు తీర్చబడే స్థలం, నీ కార్యాలు జరిగించేటువంటి స్థలం ఇది. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నమ్మకంగా జీవించగలిగితే, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అవసరత ఏదైతే ఉందో దేవుడు అవసరాన్ని తీరుస్తాడు. ఒకసారి కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అవసరమైంది. పిల్లరా, యేసు ప్రభువారు అక్కడే ఉన్నాడు, ఆయన శిష్యులు అక్కడే ఉన్నారు. పిల్లలకి దైవ సన్నిధిగా ఆ స్థలం ఉంది. పిల్లరా, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవునికి బిడ్డలైన వారు ఉన్నారు. ఎక్కడ 2-3 ఏకీపిస్తే వాళ్ళతో దేవుడు ఉంటానని చెప్పాడు. దేవుడు అక్కడ ఉన్నాడు అంటే దైవ సన్నిధి అక్కడ ఉంది. అక్కడ అవసరత వచ్చింది. అనుకోకుండా ఏర్పడినటువంటి ఆ ఇబ్బంది విషయంలో వారు తెలియచేయగానే నీళ్లను ద్రాక్షారసంగా చేసి దేవుడు వారి అవసరతను తీర్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అవసరత తీరకపోతే అవమానం ఎదురయ్యేది. కానీ యేసు ఆ స్థలంలో ఉన్నాడు గనక, ఆలకించే దేవుడు అక్కడ ఉన్నాడు గనక, పిల్లరా, అవసరతలు తీర్చేటువంటి దేవుడు, కార్యాన్ని నిర్వహించేటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు గనక వెంటనే ఒక అద్భుతమైన కార్యం చేసి వారి అవసరాన్ని తీర్చాడు. పిల్లరా, ఇంకొక చోట మనం చూస్తాం. పిల్లరా, ఒకసారి యేసు ప్రభు ఉన్నటువంటి గుడారానికి, పేతురు గారు ఉన్న గుడారానికి పన్ను కట్టాల్సి వచ్చింది. పిల్లరా, అప్పుడు వెంటనే యేసు ప్రభు చెప్తాడు కదా, పేతురు ఆ వల తీసుకొని వెళ్ళి పలానా చోట వలవై, అక్కడ ఒక చేప దొరుకుతుంది. ఆ చేపను బయటికి తీసుకొచ్చి దాని నోటిని మరి తెరిచి చూస్తే లోపల ఒక నాణ్యం ఉంటుంది, ఒక షెకెల్ ఉంటుంది. అది పిల్లరా తీసుకొచ్చి పన్ను కట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆ చేప నోట్లో ఒక నాణ్యం ఉంది. అది తీసిన తర్వాత ఎంత ఉంది అని అడుగుతాడు యేసు ప్రభు. 1 షెకెల్ ఉందంటే 1/2 షెకెలు నీకు, 1/2 షెకెలు నాకు పన్ను కట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారి అవసరం కూడా దేవుడు ఏం చేశాడు? చెప్పాలా తీర్చాడు. దేవునికి స్తోత్రం. మనం అవసరాలకు వాడుకునే వాళ్ళమే కానీ ఎదటోళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందన్నమాట. పిల్లలు, ప్రతి దాంట్లో మన స్వార్థం ఉంటుందండి. ప్రతి దాంట్లో మన స్వార్థం ఉంటుంది. ఎవరికన్నా ఏదైనా చేయాలనుకుంటే అందులో మన స్వలాభం ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. పిల్లరా, ఖచ్చితంగా ఉంటుంది. స్వలాభాన్ని కోరుకునే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందులోని మనకంటే ఎవరు ముందు వెళ్ళకూడదు, మనకంటే ఎవరు పై స్థాయికి రాకూడదు. అందుకే పిల్లరా, మనం ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోతున్నాం. పోయి దేవుని బిడ్డలారా, ఎప్పుడూ ఎదటి వారిని బట్టి సంతోషించగలగాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఒక రాజుగారి దగ్గర ఒక సాకిలి ఆయన ఉన్నాడంట. పిల్లలు బట్టలు ఉతికేటువంటి ఆయనంటే చాలా ఇష్టం అంట రాజుగారికి. ఆయనంటే చాలా ఇష్టం అంట రాజుగారికి. ఆ మనిషి అంటేనే ఇష్టం, అతను ఏ పని చేసినా ఇష్టమే. అది బాగా చూసి వారవలేక పిల్లలు ఉన్నటువంటి ఒక ఆయన
పిల్లరా ఆయన ఎవరంటే కుమ్మరి. ఈ కుమ్మరాయనికి కొంచెం వారవలేనితనం ఎక్కువైపోయిందంట. ఎక్కువైపోయి ఇక ఎలాగైనా ఈయన్ని రాజుగారికి దూరం చేయాలా అని చెప్పి అనుకుంటూ పిల్లరా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాడినే శబాస్ అంటున్నారు, వాడిని బాగా దగ్గరగా చూస్తున్నారు, వాడితోనే ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు దూరం అయిపోతున్నాను కనుక వాడిని దూరం చేస్తే ఇంకా తర్వాత నేనే దగ్గర అవుతాను అని హామాన్ గారి విషయంలో ఎలా చేశాడో అలా చేశాడు ఈయన గారు కూడా. దేవునికి స్తోత్రం. పిల్లరా అయితే మొత్తం మీద ఈ కుమ్మరాయన ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడట, రాజా మీరు చాలా బాగా పరిపాలన చేస్తున్నారు, కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు ప్రయాణం చేసేటువంటి ఆ ఏనుగు ఉందే అది నల్లగా ఉందండి. మన దగ్గర ఉన్నటువంటి ఆ చాకలాయనకి చెప్పి ఎలాగోలాగా తెల్లగా ఉతకమని చెప్పొచ్చు కదా, మీరు తమరు చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి అని ఈ కుమ్మరాయన సలహా ఇచ్చాడట. సలహా ఇస్తే పిల్లరా అప్పుడు వెంటనే ఒరే ఇలారా అని చెప్పి, ఇప్పుడు దాకా నాకు ఆలోచనే రాలేదు, కాబట్టి నేను ప్రయాణం చేసే ఏనుగు నల్లగా ఉండడం అస్సలు బాగోలేదు, దాన్ని ఏం చేస్తావో తెలియదు, తెల్లగా ఉతుకు అన్నాడట అండి. పిల్లరా ఈయన ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి సరే రాజుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి అన్నాడట, రాజా దాన్ని బట్టలు నానబెట్టినట్టుగా నానబెట్టడానికి ఒక పెద్ద ఏనుగు పట్టేటంత కుండ కావాలి, దాన్ని తయారు చేయమని చెప్పండి. మీరు త్వరగా కుండ తయారు చేయిస్తే అందులో కొంచెం ఏనుగును నానబెట్టి తెల్లగా ఉతికేస్తారని చెప్పి పిల్లరా ఆయన గారు అన్నాడట. అవునవును నిజమే అని చెప్పి వెంటనే కుమ్మరాయన్ని పిలిచి అన్నాడట, నీవు పెద్ద కొండ ఏనుగు పట్టేటంత కొండ చెయ్యి అని చెప్పాడు. పిల్లరా వెంటనే ఆ కుమ్మరాయన ఇది రాజుగారు చెప్పింది చెయ్యాలి కదా, వెంటనే మట్టి తీసి పెద్ద కొండను తయారు చేసి బాగా ఎండబెట్టి కాల్చి రాజుగారు అయ్యా కొండ రెడీ అన్నాడట. వెంటనే అందులో నీళ్లు పోసి ఏనుగుని తీసుకొచ్చి పెడితే ఒక కాలు ఎత్తులోకి 1000 ముక్కలు అయిపోయిందంట. ఒక కాలు బెడతలోకి 1000 ముక్కలు అయిపోయింది. అప్పుడు రాజా నేను ఆ బాణ సరిగా చేయలేదు, ఆయన కొంచెం మంచి కొండని తయారు చేయమని చెప్పండి అని అన్నాడు. రెండో తయారు చేశాడు, మళ్ళీ అదే పరిస్థితి. మూడో తయారు చేశాడు, అదే పరిస్థితి. అప్పుడు వెంటనే రాజు అన్నాడట, నీకు కొండల చేయడం రాలేదురా, నీకు ఉద్యోగం తీసేస్తానని తీసేసాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదటోళ్ళకి ఏదైనా వారవలేక ఎసరట్టాలనుకుంటే అది మనకే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా వారవలేనితనం మనకి ఉండకూడదు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడనివ్వండి. దేవునికి స్తోత్రం. మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగా ఉండడమే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. ఏది మనల్ని అడగకుండా ఉంటారు. ఒకటి మనకి ఏది అవసరం వచ్చినా వీళ్ళు అడగవచ్చు. రెండోది ఏంటి, ఈ మొదటిది చాలా ప్రాముఖ్యమైందండి. చాలామంది మా ఇంట్లో ఉండాలని అన్నీ తెచ్చుకుంటారు, కానీ పక్కింటి వాళ్ళు ఉండనివ్వరండి. వీళ్ళు తెచ్చుకోవడం చూసారా, మరుసటి రోజు పొద్దుటి నుంచి సీసా అట్టుకొని నూనె కొత్తారు, గ్లాస్ అట్టుకొచ్చి పంచదార కొత్తారు, పిల్లలు 4 ఉల్లిపాయలు ఎట్టు అంటారు. ఇక మాటికి చెప్పండి అప్పు కొత్తనే ఉంటారు. అందుకని తెచ్చుకునేవాళ్ళు అందరికీ తెలిసేలా కాకుండా రహస్యంగా తెచ్చుకోవాలి. వీళ్ళ డబ్బులే వీళ్ళ సరుకులే, కానీ తెచ్చుకున్నట్టు కనబడకూడదు, దాచుకోవాలా. పిల్లలు కొంతమంది బట్టలు కొనుక్కుంటారు కానీ సంచులు దాచుకుంటారు. ఎందుకని? అదో పెద్ద గొడవ, అది మీకు తెలీదు సంగతి. మన డబ్బులే కానీ ఎవరికో భయపడాలి. దేవునికి స్తోత్రం. ఓకే మంచిది. పిల్లరా ఈరోజు మన ఎదుగుదల వారవలేని వారి లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఎదుటివారి ఎదుగుదల వారవగలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో పిల్లరా మన అవసరాలు తీర్చేవారు ఎవరు లేరు. పిల్లరా మన అవసరాలు దేవుడే తీరుస్తాడు.